అంటే ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మాయిల్ని రిప్లేస్ చేస్తూ ఉంటారంట. సఫకేషన్ ఉంటుంది కదా కొన్ని రిలేషన్షిప్ లో, టూ మచ్ సఫకేషన్ ఉంటుంది. ఊపిరాడనివ్వకుండా ప్రేమించడము ప్రాబ్లమే, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలన్నది ప్రాబ్లమే. అదే ఈ పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీ, జెలసీ, ఎన్వి, ఇలాంటి ఈర్ష్యా ద్వేష అసూయాలు బేసిక్ గా. సో నాది నాది అనుకునేలా పట్టుకునే ఉండే స్వభావం, వదులుకోలేని స్వభావం. సో ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్ బేసిక్ గా. వీటిని దాటడం చాలా ఉత్తమం, అదే కరెక్ట్. తెలుగు సినిమాలో ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి ఒక్క హీరో ఏమేం చేసి ఉంటారో అవి మనకి తప్పుగా అనిపించలేదు. సొసైటీ మనల్ని అలా మనల్ని మ్యానిపులేట్ చేసింది, అది తప్పు కాదు అని. కానీ ఇందులో ఏది తప్పో మీకు అర్థమవుతుంది చూస్తే. ఇది రెడ్ ఫ్లాగ్ అని చూడంగానే అర్థమైపోతుంది. మీకు అర్థమైంది కదా, అదే అదే దీక్షిత్ స్పేస్ అది. అది కరెక్టా అంటే అందరు అబ్బాయిలు అలాగే ఉంటారు కదా బయట అన్న పాయింట్. అమ్మాయిలు ఎవరు అలా లేరు అన్న, అమ్మాయిలు కూడా ఉన్నారు. టాక్సిక్ రిలేషన్షిప్ అనేది అబ్బాయి ద్వారా రావచ్చు, అమ్మాయి ద్వారా రావచ్చు, తప్పు లేదు. ఇది చూస్తే క్లారిటీ వస్తుందని నాకు ఆ ఫీలింగ్ ఉంది. చాలా నీట్ గా అత్యద్భుతంగా చెప్పారు దాని గురించి. ఓకే.